జగన్మోహన్ రెడ్డి 45 రోజులకే రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పేసి అంటున్నారు కదా, దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి కాలంలో మొత్తం 5 సంవత్సరాల్లో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయి. అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలతో రాష్ట్రమంతా అట్టుడికిపోయింది. రాష్ట్రం రావణ కాశం రగిలిపోయింది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇప్పుడు ఆయన తిరిగి ఈ విధంగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు, అధర్మం కూడా. నెల రోజులు కూడా కాలేదు, దాంట్లో కూడా ఇప్పుడు చనిపోయిలో కూడా 3-4 చనిపోయిన అంత మొత్తము. ఆయన లెక్కలు చాలా తప్పుగా చెప్తున్నాడు. ఇప్పటికీ ప్రజలు బుద్ధి రావాలని కోరుకున్నారు. ఇప్పటికీ బుద్ధి రాకపోతే మాత్రం ప్రజలు క్షమించరు. ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ప్రజానిజంగా పరిపాలించే అవకాశం ఎక్కువగా ఉంది. ముందు ముందు మీరు చూస్తారు. జగన్మోహన్ చెప్పేటి ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అంటే కేవలం మానుకోవాలి. కేవలం కూటమి అధికారంలోకి వచ్చినాకే ఇలా హత్యలు కాండాలు జరిగినాయి అని అంటున్నారు. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి హత్యలు, ఎలాంటి అల్లర్లు జరగలేదంటారు అసలు? ఒకటమ్మా, నేను దాదాపు 30 ఏళ్ళ రాజకీయాలు ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసక ముఖ్యమంత్రి నా జన్మలో ఎప్పుడు చూడలేదు. ఆయన కాలంలో జరిగిన ఊహించుకొని ఇప్పుడు జరుగుతున్న కళ్ళగంటున్నాడు తప్ప వాస్తవంగా జరగడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రత తప్పకుండా ఖచ్చితంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన నాయకుడు. ఈ రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అల్లరి లేకోకుండా శాంతియుతంగా బాగా ఉండేటట్లు నెంబర్ 1 రాష్ట్రంగా మార్చుతారు. ఏమాత్రం దీంట్లో సందేహం లేదు. ఇప్పుడు ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను అని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మన రాష్ట్రం పరువు మనం తీసుకున్నట్లు అవుతుందా, లేదంటే ఆయన ఏదన్నా సాధించగలుగురంటారా? జగన్మోహన్ రెడ్డి గురించి మనకంటే కూడా ఢిల్లీ చాలా ఎక్కువ తెలుసు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ విధంగా అవినీతి చేశాడు, ఎన్ని దౌర్జన్యాలు చేసినాడు. కాబట్టి ఆయన ఏమి చెప్పినా ఎవరు వినే పరిస్థితి లేరు. అది శుష్క ప్రయోజనం అయిపోతుంది, దాంతో ఉపయోగం ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకోకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ముందు కాలం మాదిరి కాకుండా నిలబెట్టబడతాయి. ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో ఉండకుండా వాకౌట్ చేసుకుంటూ బయటకు వచ్చేశారు. ఆయన ముందు నుంచి కూడా బాధ్యతారహితంగా ఉంటాడు. యాక్చువల్గా అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు గవర్నర్ ప్రసంగాన్ని వినాల. గవర్నర్ ప్రసంగాన్ని అలా చేయకూడదు. వాళ్ళు చేసి చూస్తే చిల్లర చేష్టలు చేశారు. ప్రజలు కూడా ఎవరు హర్షించరు. అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రవర్తించారు. ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈసారి తిరిగి కూడా అవకాశం మనకి ఇవ్వరు ఇవన్నీ చేస్తే.